తర్వాత ముఖ్యంగా అందరినీ మిమ్మల్ని ఇక్కడికి రమ్మనడం కూడా ఏంటంటే ఎంఆర్పిఎస్ వచ్చేసి జాతీయ అధ్యక్షులైనటువంటి మందకృష్ణ మాదిగ గారు అంతకుముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడిందో అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీకి సంపూర్ణంగా మేము కూడా ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా నేను సంపూర్ణంగా ఈ కూటమి అభ్యర్థులకు మేము మద్దతు ఇస్తున్నాం. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి కూడా అక్కడ ఉండే లోకల్ వాళ్ళని ఇన్ఛార్జీలుగా కూడా వేసి అక్కడికి పోయి లోకల్గా కూడా ప్రెస్ మీట్ పెట్టి తర్వాత పల్లెల్లోకి కూడా పోయి ఎంఆర్పిఎస్కు సంబంధించిన అందరితో కూడా మాట్లాడి అందరినీ కూడా అంటే తెలుగుదేశం క్యాండిడేట్ ఉంటే తెలుగుదేశానికి అలాగే కూటమి అభ్యర్థులకు అందరికీ కూడా మద్దతు తెలిపే దానికోసం మేము కూడా అక్కడికి వస్తున్నాము అని చెప్తే ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దాని వివరాలన్నీ కూడా వీళ్ళు తర్వాత వెల్లడిస్తారు. ఇప్పుడు మెటీరియల్ గురించి మనం సబ్జెక్ట్ మాట్లాడడంలే. డబ్బులు అంతకుముందు ఏ అకౌంట్కి 1వ తేదీకి వస్తానండి, ఆ అకౌంట్కి ఇప్పుడు డబ్బు వచ్చిందా లేదా అనేది మేము అడుగుతున్నాం. ఆ అకౌంట్కు డబ్బు వస్తే డబ్బు ఎదురుగా ఉంటే వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ చేతన పంచిస్తారా? అదేం పెద్ద అదేమో యంత్రాంగం ఉంది, దానికి కావాల్సిన యంత్రాంగం ఉంది అంత. మేము అడిగేది రోజు ప్రతి నెల ఏ రకంగా అయితే డబ్బులు అకౌంట్కి వస్తే డ్రా చేసి పెట్టి క్యాష్ పంపిణీ జరుగుతుందో ఆ రకంగా డబ్బులు ఆ అకౌంట్కి వచ్చినాయా లేదా సూటిగా చెప్పమంటున్నాం. మాకు 100% తెలుసు డబ్బులు ఇంకా అకౌంట్లోకి రాలేదు. అది మీ వైఫల్యమే, మీ దగ్గర డబ్బు లేకనే ఈ రకంగా చేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేదానికి మా మీద వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు తప్ప వేయలేదు. మా కార్యకర్తలకు మా నాయకులకు ఈరోజు చెప్తాను, ఎక్కడైతే వృద్ధులంతా ఉన్నారో వాళ్ళ తరపున వాళ్ళందరినీ తీసుకొని పోయి సచివాలయ సిబ్బంది దగ్గర, సచివాలయాల దగ్గర, గ్రామ సచివాలయాల దగ్గర కూర్చోబెట్టి సాయంత్రానికల్లా డబ్బు పంపిణీ చేయమని కూడా మేమే డిమాండ్ చేస్తాను. ఒక విషయం సూటిగా చెప్పదలుచుకునే, ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ వచ్చింది. ఇంతవరకు 1వ తేదీ వస్తానే అంతా కూడా డబ్బులు పంచే కార్యక్రమం పెన్షనర్లకు చేస్తా జరుగుతూ వచ్చింది. ఈ 1వ తేదీ వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ నెపము అంటే డబ్బులు లేవు అనే నెపాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ల నుంచి పంచనీ కూడా చేస్తున్నారు, లేదా అది చేస్తున్నారని మా మీద ఒక బురద జల్లే కార్యక్రమం ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, మీ దగ్గర డబ్బులు కానీ ఉంటే వాళ్ళ అకౌంట్లోకి వచ్చి డబ్బులు డ్రా చేసేయాలి కదా. డ్రా చేస్తే అప్పుడు కదా వాలంటీర్లు కానీ ఇంకోరు కానీ. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు కూడా ప్రభుత్వం వాళ్ళకు జీతాలు ఇస్తూ ఆ సిస్టమ్ పెట్టినందువల్ల వాలంటీర్లతో డబ్బులు కనకపోతే ఎన్నికల కోడ్కి అది విరుద్ధం కాబట్టి వాళ్ళని ఆ బాధ్యతల నుంచి తొలగించి వేరే వాళ్ళ ద్వారా చేపేమన్నారు. అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బందితో చేపేయచ్చు. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఏ గ్రామ పంచాయతీలో సచివాలయ సిబ్బంది దాదాపు 15 నుంచి 20 మంది ఉన్నారు, ఆ 20 మందితో ఈరోజు డబ్బులు పంచిండి ఈరోజు మీ దగ్గర రెడీగా ఉంటే, మీరు కాంట్రాక్టర్లకు ఎలక్షన్ వస్తుంది, కాంట్రాక్టర్లకు దోచిపెట్టి అది బైబ్యాక్లో మళ్ళీ అది జగన్ రెడ్డికే పోయేట్టుగా ఎలక్షన్ ఖర్చుల కోసం ఉండే డబ్బంతా కూడా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు పెన్షన్లు ఇచ్చేదానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు లేవనే దాన్ని ఈ రకంగా సాగు పెట్టి ఎలక్షన్ కమిషన్ ఇట్లా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది, ఎలక్షన్ వద్దనింది. ఇదంతా మేము పెన్షన్లకు డబ్బులు వచ్చేదానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. 3000 ఉండేదాన్ని నువ్వన్నా 250 పెంచుకుంటూ వచ్చినాం 5 ఏళ్ళు. మేము 3000 ఉండేదాన్ని 4000 రూపాయలు చేస్తామని కూడా మా జాతీయ అధ్యక్షుల వారు, అంటే బీసీలకైతే 50 ఇయర్స్ దాటుతానే 4000 ఇస్తామని చెప్పినాం. తర్వాత మా మేనిఫెస్టోలో కూడా అంటే వృద్ధాప్య పెన్షన్ల మీద కూడా డిస్కషన్ చేసి ఆ రోజు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసేటో ఆ రోజు కూడా మేము చెప్తాం. కాబట్టి ఇలాంటి ఊరికే వదంతులన్నీ వ్యాప్తి చెంది మేము ఏదో వ్యతిరేకమని దానివల్ల పబ్బం గడుపుకోవాలని చూడడం కరెక్ట్ కాదు. నిజంగా ఈరోజు మా కార్యకర్తలకు కూడా పిలిపిస్తానా, అందరూ కూడా వృద్ధుల దగ్గరికి పోయి వాళ్ళ తరపున సచివాలయ సిబ్బంది దగ్గరికి పోయి వాళ్ళ ద్వారా పంపిణీ చేయమని మేము కూడా ఈరోజు చాలా గట్టిగా డిమాండ్ కూడా చేస్తాం.